ఇప్పుడు కొన్ని నంబర్స్ వాటి యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో షార్ట్ కట్ మెథడ్లో కనుక్కుందాం. ఈ షార్ట్ కట్ మెథడ్లో మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఇచ్చిన నంబర్లో ఎన్ని డిజిట్స్ అన్నా ఉన్నాయి వాటిలో ఖచ్చితంగా ఈ నంబర్స్తో ఎండ్ అవుతున్నాయా లేదో చెక్ చేసుకోవాలి. అంటే యూనిట్ ప్లేస్లో 0, 1, 4, 9, 6, 5తో ఎండ్ అవుతున్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాటికి మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఉంటాయి. ఒకవేళ యూనిట్ ప్లేస్లో 2, 3, 7, 8 ఉంటే వాటికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఉండవు. సో ఇప్పుడు మనము ఇచ్చిన కొన్ని నంబర్స్కి మనం షార్ట్ కట్ మెథడ్లో ఎలా స్క్వేర్ రూట్ కనుక్కోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ నంబరు 2704 తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2704 దీంట్లో 4 డిజిట్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడే కానీ స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఒక నంబర్ను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి వీటిలో ఒక డిజిట్ని మనము స్క్వేర్ చేస్తే మ్యాక్సిమం ఎన్ని వచ్చినాయి? 2 డిజిట్స్ వచ్చినాయి, మినిమం 1 డిజిట్. సో ఈ మ్యాక్సిమం ఎన్ని వచ్చినాయి? 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఇచ్చిన నెంబర్లో ఏమైనా కానీ ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్లో రౌండప్ చేసుకొని ఆ 2 డిజిట్స్లో యూనిట్ ప్లేస్లో ఏముందో చెక్ చేస్తాం. ఏముంది? ఇక్కడ ఉంది 4 ఉంది. సో ఇక్కడ మనకి 4 అనేది ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే 2 స్క్వేర్ 4 వచ్చింది, 8 స్క్వేర్ 4 వచ్చింది. అంటే ఇక్కడ గమనించినట్లయితే యూనిట్ ప్లేస్లో స్క్వేర్ ఇచ్చినప్పుడు మనకి యూనిట్ ప్లేస్లో 4 అనేది ఎప్పుడు వస్తుందంటే 2 స్క్వేర్ 8 స్క్వేర్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అంటే ఇది ఈ నంబర్కి యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 2 కానీ 8 కానీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూనిట్ ప్లేస్ మనం ఫిక్స్ చేసినాం 2 కానీ 8 కానీ. మరి నెక్స్ట్ వచ్చినట్లయితే ఇంకెన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ కింద తక్కువైన పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎదగాల. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే దీనికి 27 కింద తక్కువైన పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 25. దాని యొక్క రూట్ ఏంటి? 5. అంటే ఇక్కడ 52 కానీ 58 కానీ ఆన్సర్ అయి ఉంటుంది. మరి 52నా 58 అని ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ దాని కింద పర్ఫెక్ట్ అంటే 27 కింద తక్కువైన పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమని చెప్పాము? 25. దాని రూట్ ఏం చెప్పినాము? 5. సో ఇది ఏది అని తెలియాలంటే 5 × 5 + 1 అంటే 5 × 6. 5 × 6 చేయండి, 30 వస్తుంది. అంటే ఈ నెంబర్ అనేది 30 కింద పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని చూస్తే చిన్నగా ఉంది. 27 అనేది 30 కింద చిన్నగా ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 52 అనేది 2704 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. అదేవిధంగా మనము ఇంకో నెంబర్ తీసుకుందాం. అదేంటంటే 3364. ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి, ఈ 64 అనేది ఉంది. ఈ 2 నంబర్స్ తీసుకున్నట్లయితే మనకి యూనిట్ ప్లేస్లో ఉంది 4 ఉంది కాబట్టి మనము యూనిట్ ప్లేస్లో 2 కానీ 8 కానీ ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే 2 స్క్వేర్ అంటే 4, 8 స్క్వేర్ అంటే 64. తర్వాత రిమైనింగ్ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 33 కింద తక్కువైన అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏంటి? 5. 52 కానీ 58 కానీ ఏంటది? 52 కానీ 58. ఆ రెండిట్లో మళ్ళీ కనుక్కోవాలంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏంటంటే 33 కింద చిన్నది 5. 5కి ఒకటి యాడ్ చేస్తా 6 వస్తుంది. 5 × 6 = 30. ఈ నెంబరు 30 కింద పెద్దగా ఉందా చిన్నగా ఉందా అంటే 33 అనేది 30 కింద పెద్దగా ఉంది కాబట్టి పెద్ద నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే 9025. ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ నేను తీసుకుంటున్నా. యూనిట్ ప్లేస్లో 5 ఉంది. ఇక్కడ 5 వచ్చినప్పుడు ఒకే ఒక ఆప్షన్ వస్తుంది. అదేంటంటే 5 మాత్రమే, వేరే ఆప్షన్ రాదు. మిగతా ఏ నెంబర్కైనా చూడండి, ఇక్కడ గమనించినట్లయితే 1కి 2 ఆప్షన్స్, 4కి 2 ఆప్షన్స్, 9కి 2 ఆప్షన్స్, 6కి 2 ఆప్షన్స్, ఓన్లీ 5కి మాత్రమే ఒక ఆప్షన్ ఉంది.
జీరోకి మాత్రమే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి దీంట్లో స్క్వేర్ రూట్లో యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీనికిన్నా తక్కువైనటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏంటిరా అంటే దీనికన్నా తక్కువైనటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ 81, దాని యొక్క రూటు 9 అంటే 95 ఆన్సర్. 0 కానీ 5 కానీ వచ్చినప్పుడు ఆన్సర్ కనుక్కోవడం డెడ్ ఈజీ అవుతుంది. రిమైనింగ్ టైంలో 2 ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకున్నట్లయితే 5041. 5041లో మనం లాస్ట్ 2 యూనిట్స్ తీసుకున్నట్లయితే లాస్ట్ 2 యూనిట్స్లో యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే 1 కానీ 9 కానీ దాన్ని స్క్వేర్ రూట్లో వస్తుంది. అంటే 2 ఆప్షన్స్, ఒకటి 1, 9 యూనిట్ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ప్లేస్లో 50 ఉంది. ఆ 50 కింద తక్కువైన పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 49, దాని యొక్క రూట్ అంటే 7, 71 కానీ 79 కానీ ఉంటుంది. మరి 71 79 అంటే ఎట్లా చేస్తా అంటే 7 × 7 + 1 అంటే 8, 7 8 56. అంటే ఈ 50 అనేది 56 కింద తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే తక్కువ ఉంది కాబట్టి మనకి ఈ చిన్న నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది ఇచ్చిన నెంబర్కి. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకున్నట్లయితే 6241. ఈ 6241లో లాస్ట్ 2 యూనిట్స్ తీసుకుంటున్నా నేను. 2 డిజిట్స్ తీసుకుంటే ఈ 2 డిజిట్స్లో యూనిట్ ప్లేస్లో ఏముంది? 1 ఉంది. అంటే ఇక్కడ 1, 9 మాత్రమే ఆప్షన్స్ వస్తాయి. 1 కానీ 9 కానీ, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి. సో ఇక్కడ 1, 9 తీసుకుంటున్నా. నెక్స్ట్ మరి రిమైనింగ్ నెంబరు ఎంత ఉందిరా అంటే 62 ఉంది. దాని కింద తక్కువైనటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 62 కింద తక్కువైనటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏంద్రా అంటే 49, దాని యొక్క రూటు 7. సో 71 కానీ 79 కానీ ఉంటుంది. మరి రెండిట్లో ఏది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ మనం తీసుకున్నట్లయితే దీని స్క్వేర్ రూట్ 7 + 1 8, 7 8 56. ఈ 56 కింద ఎక్కువ ఉంది తక్కువ ఉంది అంటే ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. పెద్ద నెంబర్ అంటే 79 అనేది 6241 యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ గమనించినట్లయితే 1296లో